పై సీఎం జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపుతుందన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర. హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీలపై లాఠీ చార్జ్ చేస్తున్నారని, ఇది దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. పన్నుల పేరిట ప్రజలపై భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరాత్రుల పేరిట పెట్టిన నిబంధనలతో 51 మంది అంగన్వాడీలకు నష్టం వాటిల్లిందన్నారు. అంగన్వాడీల పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని కోవెలమూడి రవీంద్ర హామీ ఇచ్చారు. అంగన్వాడీలపై జగన్ రెడ్డి ఉక్కుపాదం. ఒకసారి అవకాశం ఇవ్వమని చెప్పి ప్రభుత్వంలో వచ్చినాక ఏం చేస్తున్నాడు, అంగన్వాడీల మీద ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేది మనకు ఒక ప్రస్తుతం కళ్ళకి కనపడుతుంది. వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు డిమాండ్ చేస్తుంటే ఆ న్యాయమైన డిమాండ్ను కూడా వీళ్ళు కనీసం పరిగణలోకి తీసుకోకుండా నిరంకుశ పరిపాలన చేస్తున్నాడు ఈ జగన్ రెడ్డి. ఎంతకన్నా దుర్మార్గం ఏం లేదు. తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఈ అంగన్వాడీలు ఏమైతే డిమాండ్ చేస్తున్నారో, ఈ చౌట దద్దమ్మలు చేత కాకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే తప్పనిసరిగా అంగన్వాడీకి వాళ్ళకి చేతినిస్తారని చెప్పి మేము మీడియా ద్వారా తెలియజేస్తూ వాళ్ళకి సంపూర్ణ